సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈ కొత్త బ్యాచ్లో వచ్చినటువంటి కొత్త వాళ్ళకి, సీనియర్స్కి, పాత వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మేడము మరి పరిచయం చేయిస్తా ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే మరి ఇప్పుడు ఎస్పెషల్లీ పాత వాళ్ళకంటే కొంత అవగాహన ఉంటుంది. ధ్యానం అంటే ఏంటి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ఏంటి మళ్ళీ వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు? ఓకే, ఆన్ చేయమన్నారు కాబట్టి ఆన్ చేసి వదిలేశారా? ఆన్ చేయండి, ఫస్టే కదా. రేపు నుంచి మీరు ఆఫ్ చేయకపోయినా ఆఫ్ చేసుకున్న ఇబ్బంది లేదు. అసలు వీడియో ఆఫ్ చేయకూడదు. క్లాస్లో రెగ్యులర్ చెప్తా ఉంటారు కదా మేడం వాళ్ళు. వీడియోస్ ఆన్ చేయండి. మాస్టర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ మన క్లాస్ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. రైట్. సో మనం కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మెడిటేషన్లోకి ఎందుకు వస్తారంటే, ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయి. ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది. సో ధ్యానం చేస్తే మనకున్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. సో ఇలాంటి పదాలన్నీ విని కూడా మనకు ధ్యానంలో రావడం జరిగింది. సో ఆల్రెడీ పాత వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఈరోజు కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఈ 21 రోజులు మనం పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ మార్నింగ్ టైంకి లాగిన్ అవటం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ మార్నింగ్ టైంకి ఇప్పుడు 5 అన్నారు అనుకోండి, ఒక 5 నిమిషాల ముందే మేడం వాళ్ళు ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ముందే లాగిన్ అవుతారు. సో మీరు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ముందన్న లాగిన్ అయ్యి చక్కగా ఈ 21 డేస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, వన్ డే కూడా. ఎందుకంటే ఈ 21 డేస్ డైలీ వామప్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, తర్వాత మెడిటేషన్ ఉంటుంది, తర్వాత మంచి మంచి మాస్టర్లు వస్తారు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకునే నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ 4 మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్లో కవర్ అవుతాయి. మళ్ళీ ఫ్రైడే, సాటర్డే నిత్య జీవితంలో సంపూర్ణ విధానం, మరి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ మనం గుర్తుపెట్టి, ఏ ఇంటెన్షన్తో అయితే మనం ఈ ఫస్ట్ డే జాయిన్ అయ్యామో అదే ఇంటెన్షన్ని 21 డేస్, ఈ 365 డేస్, ప్రతి నెల 21 డేస్ ప్రోగ్రామ్ రెగ్యులర్ జరుగుతూ ఉంటుంది. మనం ఏదో ఒక రోజు 2 రోజులు జాయిన్ అయిపోయి ఆ తర్వాత ఏముందలే అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఏదో ఉపయోగం లేదండి. మనం ఒక దానిలో జాయిన్ అయ్యామంటే దాని మీద ఇప్పుడు మనం ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో ఇక్కడికి వచ్చాం. మెయిన్ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అందరికి? ఏముంటుంది చెప్పండి? హెల్త్. ఎస్, వెరీ గుడ్. హెల్త్ ప్రాపర్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో 100% ఎక్కువ మంది, 90% పీపుల్ మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారంటే ఆరోగ్యం కోసం అంటారు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఈ మోడర్న్ డేస్లో ప్రతి మనిషికి ఒత్తిడి పెరిగింది, ప్రెషర్లు ఎక్కువైపోయినాయి, పని పని టైమింగ్స్ కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఒకసారి మాట్లాడుతున్నారు, నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, నైట్ నిద్ర పట్టదు అనేసి. ఇవన్నీ కరెక్టే. సో ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర శక్తి ఉంది, శక్తి సరిపోవటంలా. అర్థమైందా? ఒక 10 గంటలకి కావాల్సిన శక్తి మన దగ్గర 5-6 గంటలకే ఉంటుంది. దీనికి రీజన్స్ ఏందంటే విపరీతమైన ఆలోచనలు, అనవసరమైన ఇంట్లో రకరకాల ఇబ్బందులు, సిచ్యువేషన్స్. సో ఇవన్నీ కూడా మనిషిని ప్రశాంతత లేకుండా చేస్తాయి. ఒకళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బుతో లోటు ఏముండదు, ప్రశాంతత ఉండదు. ఒకళ్ళ దగ్గర ఇంట్లో సమస్యలు, కొంతమందికి ఆర్థిక సమస్యలు. ఇట్లా భగవంతుడు ఏదో ఒక యాంగిల్లో మనకి ఏదో ఒక యొక్క కొరతను ఇస్తూనే ఉంటాడు. అది ఇవ్వకపోతే మనం ఈ భూమి మీద ఆగం. సో దాని ద్వారే మనకు ఆ సమస్యల ద్వారా ఈ ధ్యానం, ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎన్నుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ధ్యానం చేస్తే రోగాలు పోతాయి, కానీ ధ్యానం అనేది రోగాలు కూర్చొని చేసే సాధన కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. సో చేసే కొంది అన్ని పోతాయి, అది 100% ట్రూ. కానీ
మనం ఏంటంటే ఆరోగ్యంతో పాటు మనల్ని మనం తెలుసుకోవటం. ఇప్పటి వరకు మనకు తెలియదు. మనం ఎవరు, అసలు ఎందుకు వచ్చాము, మన లైఫ్ పర్పస్ ఏంటి, ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాం, ఎన్ని జన్మలు తీసుకున్నాం, ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో భక్తి యోగం తర్వాత హైయెస్ట్ ధ్యాన యోగం, జ్ఞాన యోగం. సో మనకి ఈరోజు చెవున పడింది ధ్యానం, ధ్యానం అనేది. సో ఇలా మనం ఈ క్లాస్‌లో మీరు నమ్మినా, బిలీవ్ చేసినా, చేయకపోయినా మెడిటేషన్ అనేది మన చెవికి వినపడతాం. అది ఎలా అయినా కానియండి, మీరు ఫేస్‌బుక్‌లో చూసారా? ఫ్రెండ్ ద్వారా చూసారా? వేరే వేరోళ్ళు ఇన్ఫర్మేషన్‌తో మీరు ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యారని సెకండరీ. బట్ ఈ క్లాస్‌లో జాయిన్ అయినోళ్ళందరూ గూడా ఎవరైతే నేను ధ్యానం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చిందో వాళ్ళకి, వాళ్ళు మన జన్మ పరంపరలో ఫైనల్ స్టేజ్‌కొచ్చినట్టు స్పిరిచ్యువల్‌గా గుర్తుపెట్టుకోండి. అది మీరు ఏ సిట్యుయేషన్ ద్వారా అయినా రావచ్చు. కాబట్టి చక్కగా ఈ 21 డేస్ ప్రతిరోజు గూడా ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చక్కగా మంచి బుక్ పెట్టుకోండి. ప్రతిరోజు ఆ డేట్ ఎయండి. ఈరోజు ఏమన్నా ఇంపార్టెంట్ ఆహ్, పాయింట్స్ ఉంటే, మీ మనసుకి ఇంపార్టెంట్ అనిపించిందంటే అది మీ జీవితానికి అవసరం అని అర్థం. సో అటువంటివన్నీ మెన్షన్ చేసుకుంటా. సో ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం వల్ల ఉపయోగాలు ఫస్ట్. తర్వాత అధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ముందుగా క్లాస్‌లోకెళ్ళే ముందు నన్ను ఒకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరు శివ. మాది గుంటూరు. నేను బెంగుళూరులో ఉంటాను. 2012లో నేను మరి అంతకుముందు బాబా భక్తుడిని. సో ఆ భక్తి మార్గంలో నుంచి బాబా ఎన్నో సార్లు చెప్తా ఉన్నారు. పగలూరి ధ్యానం పరమాత్మ వైపు ప్రయాణం. మనకి ప్రతి బాబా ఏకాదశి సూత్రాలు గావచ్చు, లలితా సహస్రనామం గావచ్చు, ఏయైనా సరే, ఎవి తీసుకున్న లోతుల్లోకెళ్తే దాని యొక్క అర్థాలు వేరు. పైపైన మనం చదువుకొని భజన చేసేది వేరు. సో బాబా ఏకాదశి అన్ని సూత్రాల్లో గూడా ధ్యానం తప్పితే ఇంక వేరేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ సత్యాన్ని నేను 2012లో ఆ భక్తి మార్గంలో నుంచి ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. సో ధ్యానంలో ఒక 1 ఇయర్ పాటు ప్రాక్టీస్ చేయటం, దీనిలో ఉన్న సైన్స్‌ని, వెజిటేరియన్‌గా ఎందుకు మారాలి, వెజిటేరియన్ అంటే ఏంటి, అన్నీ గూడా మేము కొద్దిగా చదువుకున్నోళ్ళం గాబట్టి ప్రతిది గూడా సైంటిఫిక్‌గా తెలుసుకొని, దాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యి, కొంత నేను అవగాహన తెచ్చుకొని, అక్కడ 2013 నుంచి మేము టీచింగ్ స్టార్ట్ చేయటం జరిగింది. స్టార్టింగ్ నేను కాలేజెస్‌లో పనిజేసేవాడిని ఆర్ఐగా. అప్పుడు నేను పిల్లలకి ఎక్కువగా స్టాఫ్‌కి, సో వీళ్ళందరికి గూడా అట్లా మెడిటేషన్ అనేది చేస్తూ స్టిల్ టుడే ప్రతిరోజు గూడా మినిమమ్ 2 అవర్స్ నేను ఎంత బిజీగా ఉన్నా గూడా మార్నింగ్, ఈవినింగ్ మెడిటేషన్ లేకుండా మేము ఆ రోజనేది ఉండదనమాట. సో కాబట్టి అలా నా లైఫ్ సో కంటిన్యూ అవుతా ఉంది. సో ఆధార్ ఫౌండేషన్‌లో లలిత మేడం గారు, సుమా మేడం గారు, సో వీళ్ళతో పాటు గూడా నేనొక చిన్న బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తా ఉంటాను. సో ఇది నా ప్రొఫైల్. ఓకేనా? సో ధ్యానం ఎందుకు చేయాలి? అసలు ధ్యానం అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు మేడం జెప్పారు. మనం ఎనర్జీ గావాలి, ఎనర్జీ గావాలి. ఇప్పటి వరకు మనం దీన్నేమనుకున్నాం? ఈ శరీరం అనుకున్నాం. కానీ ఈ శరీరాన్ని నడిపించేది శక్తి. ఇది ఎప్పటికైనా పోయేదే. ఉంటదా? ఈ శరీరం ఉంటదా? చెప్పండి. ఉండదు. ఉండదు సార్. ఉండదు. ఇది ఎప్పటికైనా పోయిద్ది. ఇది పొయ్యే లోపల మన లైఫ్ పర్పస్ తెలుసుకొని అసలు ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం? అది తెలుసుకొని మనం మన జీవిత విధానాన్ని సరైన మార్గంలో, సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో అదే ముక్తి, మోక్షం. అర్థమైందా? మన దగ్గర బాగా డబ్బులున్నాయి. ఏసీలో పనుకుంటాం. ఏసీలో పనుకుంటే సుఖం ఉంటదా? ఆనందం ఉంటదా? సుఖం. సుఖం. దుఃఖం ఉంటుంది. సుఖంతో వెంటనే దుఃఖం ఉంటది. ఏసీ ఎండాకాలం వచ్చింది. పగలంతా ఏసీ ఏసేస్తాం. కరెంట్ బిల్ ఒకసారి 3000 వచ్చింది. దుఃఖం. ఏంది ఈ నెల 3000 ఆ! Yes. అట్లాగే ఫ్యామిలీతో చక్కగా మూవీకెళ్తాం. అంటే ఈ అందరూ కలిసి మూవీకెళ్తాం. వెళ్ళేటప్పుడు ఎళ్తాం. అంతా అయిపోయాక సాయంత్రానికి ఖర్చు 3000 కనపడుతది. దుఃఖం. అరే! 3000 మూవీకెళ్ళొస్తే అని. అంటే సుఖం వెనుక దుఃఖం ఉంది.
మరి దుఃఖానికి ఆపోజిట్ వర్డ్ సుఖం ఉంది. మరి ఆనందానికి ఏమైనా ఆపోజిట్ వర్డ్ ఉందా? లేదు సార్. ఏం అటువంటి లేదు ఇంకా. అటువంటి అద్భుతమైన ఆనంద విచారం విచారం స్థితి ఆనందానికి. విచారం కాదు మేడం, ఆనందానికి ఆపోజిట్ వర్డ్ లేదు. సో అటువంటి అద్భుతమైన ఆనంద స్థితిని పొందేది ఈ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. నిత్యం ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో మనం దుఃఖంలో ఉన్నామంటే దానికి సంబంధించిన సరైన జ్ఞానం లేదు. ఎప్పుడైతే దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తీసుకుంటామో మన జీవితం కూడా ఆనందంగా, ఏదున్నా లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తృప్తిగా జీవిస్తూ ఉంటాం. అంటే అదొక ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతాం. ఓకేనా? సో ఇది బాడీ కాదు, ఇది ఎనర్జీ. ఏంటిది? ఇది ఒక ఎనర్జీ. శరీరం ఒక ఎనర్జీ. రవికుమార్ గారు ఉన్నారు, ఆయన శరీరం అనుకున్నాడు ఇప్పటి వరకు. మెడిటేషన్ చేయంగా నేను శరీరాన్ని కాదని మనకు అర్థమైపోద్ది, క్లియర్ కట్గా అర్థమైపోద్ది. సో ఇది శరీరం కాదు, ఇది ఒక ఎనర్జీ. శివశక్తులు అనేది ఒక ఎనర్జీ, పార్వతీదేవి అనేది ఒక ఎనర్జీ. వాళ్ళంతా కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మనం మానవులం కాబట్టి మనం లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. ధ్యానం చేస్తే ఏమైందంటే నిరంతరం ఎవరైతే సాధకులు ఉంటారో వీళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. మారిపోయి మన ఫ్రీక్వెన్సీని బట్టి ఆ తలాల్లో ఉన్న మాస్టర్స్తో మనం కనెక్ట్ అవుతాం, వాళ్ళ యొక్క సందేశాలు వింటాం. సో ఇవన్నీ కూడా మెడిటేషన్లో జరిగే ప్రాసెస్ ఇవంతా. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికంగా వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు బేసిక్ మనకి హెల్త్ కాబట్టి ఫస్ట్ ఈ ధ్యానం వల్ల ఆరోగ్యం ఎట్లా వస్తుంది, ధ్యానం వల్ల ఉపయోగాలు అంటే తెలుసుకున్నాం ఒక 5 to 10 minutes. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో జనరల్గా మనం రోజు డైలీ నైట్ నిద్రపోతాం కదా, అది రోగ నిద్ర అంటారు. ఎందుకంటే డే అంతా వర్క్ చేసి వస్తాము, ఏయో ఆలోచనలు ఉంటాయి మైండ్లో. పడుకోగానే ఎంతమందికి నిద్ర వస్తుంది చెప్పండి? జూమ్లో 31 మంది ఉన్నారు కదా, 38 మంది ఉన్నారు. అసలు బెడ్ మీద పడుకోగానే కళ్ళు మూసుకోగానే నిద్ర రావాలి. ధ్యానంలో జాయిన్ అయిన తర్వాత నాకు వస్తుంది సార్. ఫస్ట్ డే నుంచే మార్పు వచ్చింది. అవునమ్మా, ఓకే, ఎక్సలెంట్. సో జనరల్గా ఎక్కడో రేర్గా ఉంటారు, అంటే అట్లా పడుకోగానే నిద్ర వచ్చేవాళ్ళు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు సరే అలా పడుకున్నా కూడా ఏదో ఒక టయానికి మనం డీప్ స్లీప్లోకి వెళ్తాం, 1 అవర్కో 1/2 అవర్కో. ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి అంతా కూడా, దాన్నే ప్రాణశక్తి అన్నారు, దాన్నే కాస్మిక్ ఎనర్జీ అన్నాం, దాన్నే దైవశక్తి అన్నాం. ఎనర్జీ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఎనర్జీ నైదర్, చిన్నప్పుడు మనం చదువుకున్నాం, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. శక్తి అనేది నాశనం అయ్యేది కాదు, అది రూపాంతరం మార్చుకుంటా ఉంటది. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంటాం. ఎనర్జీలో నెగిటివ్ పాజిటివ్ ఏం లేదు, మన ఆలోచన బట్టి అది మారుతూ ఉంటుంది. అర్థమైందా? సో మన బాడీ అంతా, మన టోటల్ లైఫ్ అంతా కూడా ఈ ఎనర్జీ మీద ఆధారపడి. సో ఈ ఎనర్జీని మనం 3 రకాలుగా తీసుకుంటున్నాం శరీరానికి. ఒకటి ఆహారం ద్వారా, ఇంకోటి నీటి ద్వారా, ఇంకోటి నిద్ర ద్వారా. ఈ నిద్ర ద్వారా కావాల్సిన మెయిన్, నిద్రపోయినప్పుడు ఏదైతే ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నామో అదే మన యొక్క డే మొత్తాన్ని కూడా నడిపించిద్ది. ఆహారం అనేది తర్వాత వాటర్, నీరు, తర్వాత 3వది ప్రయారిటీ ఆహారం. మనం ఏం చేసాం, ఫస్ట్ ప్రయారిటీ ఆహారానికి ఇస్తున్నాం. కొద్దిగా స్ట్రెయిన్ అవ్వగానే తినేస్తాం, రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా తినేస్తాం, అంటే మనకు తెలియదు. సో ఫస్ట్ ప్రయారిటీ ఆహారానికి ఇస్తున్నాము. సెకండ్ ప్రయారిటీ నీటికి ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది తక్కువ ఉన్నారు. అసలు ఈ ప్రాణశక్తి, ఈ ధ్యానం అంటే ఏంటి, కాస్మిక్ ఎనర్జీ అంటేనే అసలు మర్చిపోయాం. కాబట్టి మనకి ఈ మూడిట్లో కన్నా ఫస్ట్ ప్రయారిటీ కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి. అందుకనే హిమాలయాల్లో యోగులు, ఋషులు, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, కొన్ని లక్షల మందిలో నాగసాధువులు వస్తున్నారు. ఎవరు మరి ఎక్కడ ఏ ట్రైన్లో కూడా కనపడతల్లా, మరి వస్తున్నారు వెళ్తున్నారు. దీని వెనుకున్న రహస్యం ఏంటి? వాళ్ళ యొక్క నాగసాధువులు, నిజమైన నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, అఘోరీలు, వీళ్ళంతా కూడా వాళ్ళ శరీరాన్ని కణ విభజన చేసుకుంటారు. మన శరీరం అంతా కూడా మాలిక్యూల్స్, యాటమ్స్తో ఉంటుంది.
సో వాళ్ళ సాధనా మార్గాల్లో ఆ కణవిభజన చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు. అక్కడి నుంచి కాంతి కన్నా వేగంగా వెళ్ళిపోతారు. కాంతి కన్నా వేగమైంది సూక్ష్మ శరీరాన్ని మై డియర్ ఫ్రెండ్స్. అది ధ్యానంలోనే మనకు జరిగిద్ది. ఓకేనా? సో మళ్ళీ అటు వెళ్తే ఇంకా వేరే కాన్సెప్ట్ వెళ్ళిపోద్ది. మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఈ ప్రాణశక్తిని ధ్యానంలో ఎలా తీసుకోవాలో చూద్దాం. జనరల్‌గా నిద్రపోయినప్పుడు మనకొచ్చే శక్తి ఇప్పుడు మన యొక్క దైవాంతిక జీవితంలో సరిపోవటంలా. ఎప్పుడైతే శక్తి లోపించిద్దో మన శరీరంలో అనారోగ్యం అనేది కలుగుతా ఉంటది. కర్మల ద్వారా వచ్చే రోగాలు వేరు. మన లైఫ్ స్టైలు సరైన నిద్ర లేక, సరైన ఆహారం లేక, సరైన డైజెషన్ లేక, సో వీటి వల్ల వచ్చేయన్నీ వేరే రోగాలు. ఈ షుగర్‌లు గానియండి, బీపీలు గానియండి. ఈరోజు సొసైటీలో 80 మంది 100 మందిని తీసుకుంటే 75-80 మందికి షుగర్, బీపీ ఉంటానే ఉంది. చిన్న చిన్న పిల్లలకి షుగర్‌లొస్తున్నాయి. పుట్టిన పిల్లలకి షుగరొస్తుంది. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే షుగరొస్తుంది పిల్లలకి. స్పెట్స్ ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి. స్కూల్‌కెళ్తే ప్రతి 10 మందిలో 6, 7గురికి స్పెట్స్ ఉంటున్నాయి ఈ రోజున. ఇవన్నీ గూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే మన జీవన శైలి మారింది. మన ఆహారపు అలవాట్లు మారినియి. మన పద్ధతులు మారినియి. ఎనకట్లో ఇవన్నీ లేవు. 2 తరాల క్రితం వెళ్తే హ్యాపీగా వాళ్ళు ఈ ధ్యానాలు చేయలే, యోగాలు చేయలే. కష్టపడి పని చేసేవాళ్ళు. చక్కగా ఆనందంగా జీవించేవాళ్ళు. కల్మషాలు ఉండేవి గాదు. అందరిని కలుపుకొని కుల మతాలకు అతీతంగా ఈవెన్ పల్లెటూరులో గూడా అట్లా ఉండేది వాతావరణం. ఈరోజు ఉదయం లేచిన కాడ నుంచి నువ్వంటే ఎంత, నేనంటే ఎంత, ఇంట్లో సొంత అన్నదమ్ములకే పడతల్లా. ఆస్తులు, గొడవలు ఇవన్నీ. సో మన బయట పొల్యూషన్ కన్నా మన మైండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? నేనేమైనా తప్పు చెబుతున్నానా? లేదు సార్, కరెక్ట్. ఆ! సో కాబట్టి ఈ బయట పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నాం. బయట పొల్యూషన్ ముందు మన మైండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఆలోచనలో ఉండే పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇక్కడ ఇది మారిద్దో ఔట్ సైడ్‌లో ఆ పొల్యూషన్ కూడా పోతది. ఏదైనా మానవుడి నుంచి వెళ్ళే పొల్యూషనే. అర్థమైందా? ఈ భూమి మీద ఏది జరిగినా కూడా అది మానవుడి యొక్క మేధస్సు నుంచి వెళ్ళేదే. సో కాబట్టి ఈ ధ్యానం అనేది రెగ్యులర్‌గా మనం గనక చేసుకుంటా వెళ్తే మనకి ఆరోగ్యంతో పాటు, ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు, మన జీవన శైలి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా చూడాలి, సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ కూడా మనకు తెలుస్తా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? అయితే ఈ ధ్యానం చేసే కొత్త వాళ్ళైతే ఇక్కడ గురువు గారు పత్రి సార్ మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కి మాకు గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు సైంటిఫిక్‌గా ఒక ఫార్ములా కనిపెట్టారు కొత్త వాళ్ళకి. దాన్నేమంటారంటే 3+2+1 ఏమంటారు? 3+2+1. ఆ! ఫస్ట్ 3 ఏంటంటే 3 గంటలు ధ్యానం. ఓకే. ఫస్ట్ 3 అవర్స్ ఏంటంటే 3 గంటలు ధ్యానం. 2 గంటలు స్వాధ్యాయం. 3 అవర్స్ మెడిటేషన్. సెకండ్ 2 ఏంటంటే స్వాధ్యాయం. 2 గంటలు స్వాధ్యాయం. లాస్ట్ 1 ఒకటేందంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం. సో మరి రోజుకి 3 గంటలు ధ్యానం అనంగానే మీరు భయపడొద్దు. మనకు రోజుకి 24 గంటలు. మనం అందరం ఎంత పని చేసినా కూడా 8-9 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అంతకుమించి మహా అయితే కొంతమంది 10 గంటలు ఉంటాయి. అంతకుమించి ఎవరికి వర్కింగ్ అవర్స్ ఉండవు. నాకు తెలిసి ప్రైవేట్ సెక్టార్‌లో గాని, గవర్నమెంట్ సెక్టార్‌లో గాని. సో ఒక 10 గంటలు వేసుకోండి. 10 గంటలు పక్కన పెట్టేయండి. ఇంకేమన్నా తర్వాత ఇంకెన్ని అవర్స్ ఉన్నాయి? 14 అవర్స్. ఈ 14 అవర్స్‌లో నిద్రకు ఒక 6 గంటలు పక్కన పెట్టండి. 14లో 6 పోతే ఎన్ని ఉన్నాయి? సరే నిద్రకి 8 అవర్స్ పక్కన పెట్టండి. ఎన్ని అవర్స్ ఉన్నాయి? 6 ఇంకా hours 6 అవర్స్. ఈ 6 అవర్స్‌లో మీ పర్సనల్ పనులకు ఒక 2 అవర్స్ పక్కన పెట్టండి. మీ పర్సనల్ పనులకు ఒక 2 అవర్స్ పక్కన పెట్టండి. మిగతా ఈ 4 గంటలను కూడా కొత్త వాళ్ళు ఎవరైతే
నాకు ఆరోగ్యం కావాలి అని వచ్చారో, ఆ తపన ఈ 4 గంటలు ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఒక 3 గంటలు అట్లీస్ట్ 3 అవర్స్. మార్నింగ్ ఒక 1 అవర్. ఇప్పుడు ఇక్కడ క్లాస్‌లో ఒక 1 అవర్ అయిపోద్ది. మధ్యాహ్నం మీరు ఎక్కడైనా ఉండండి. మీరు జాబ్‌కి వెళ్తారా? ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే చక్కగా 11కి అందరూ సర్దుకుంటారు. తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. మనం ఫ్రీ అవ్వంగానే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? పెద్ద ఎల్ఈడి టీవీ. దానిలో గుర్తొచ్చేదేంటి? ఏమొస్తాయి? ఇవి ఉంటాయి కదా సీరియల్స్. ఆ! అవి పెట్టుకొని సాయంత్రం దాకా చూస్తారు. సాయంత్రం కాగానే అవన్నీ చూసి ఆ తలలో మనకి ఆ సీరియల్‌కి మనకి సంబంధం ఉండదు. అక్కడ సిట్యుయేషన్‌లకి మనకి సంబంధం ఉండదు. అవన్నీ మైండ్‌లో పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా రకరకాలుగా మనసంతా కూడా పాడు చేసుకుంటాం. సగం జీవితాలు పాడవటానికి కారణం ఇప్పుడొచ్చే సీరియల్స్. ఒకప్పుడు సీరియల్స్ ఉన్నాయి. చాలా మనుషుల్ని ప్రభావితం చేసేది. ఏదైనా మనం ఒక సినిమాకెళ్ళినా, మనం ఒక మంచి ఏదైనా చూసినా గూడా, దానిలో మన జీవితాన్ని మంచిగా ప్రభావితం చేసే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మన దురదృష్టం ఏందంటే సొసైటీలో అది లేదు. ఎందుకంటే పాజిటివ్‌ని ఎక్స్‌పోజ్ చేయటం తక్కువైంది. నెగెటివ్‌ని ఎక్స్‌పోజ్ చేయటం ఎక్కువైపోయింది. మీరేం అవసరంలా. డైలీ కంటిన్యూ‌గా వార్తలు చూడండి ఒక 10 రోజులు. 11వ రోజు ఏదో ఒకటొస్తది. సో, అట్లా అయిపోయింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది తప్పేం లేదు. తెలుసుకోవాలి. కానీ తెలుసుకున్న దానిలో మనం దేన్ని మైండ్‌లోకి తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు. దేన్ని ఆలోచించాలి, దేన్ని ఆలోచించకూడదు అనేది మనకు తెలియాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 4 అవర్స్ మీకోసం, మీరేదో ఫౌండేషన్ కోసమో, మా కోసమో కేటాయించొద్దు. మీ యొక్క ఆరోగ్యం కోసం, మీ యొక్క ఎదుగుదల కోసం, మీ యొక్క మంచి ఆనందమైన జీవితం కోసం ఒక 4 అవర్స్ పక్కన పెట్టండి. కాలం అనేది చాలా విలువైంది. ఇవాళ పోతే రేపనేది మళ్ళీ రాదు. ఈరోజు రేపొస్తదా? కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఒక గంటను మనం తీసుకురాగలమా? గడిచిపోయిన కాలాన్ని. కాబట్టి భగవంతుడి దయ వల్లో, మీ ఆధ్యాత్మిక చింతన వల్లో, లేదంటే గత జన్మల ఆ యొక్క మనం చేసిన మంచి పనులో, ఈ జన్మలో మనం ఏ సిట్యుయేషన్ ద్వారా అయినా ఇక్కడికి రావచ్చు గాక ధ్యానంలోకి. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చారు. ఈ భూమి మీద ఎన్నో మార్గాలున్నాయి. అర్థమైందా? ఆధ్యాత్మికంగా సాధన మార్గాలు ఎన్నో ఉన్నాయి. వచ్చారు కాబట్టి దీనికి కనెక్టివిటీగా ఉండండి. దీని కనెక్టివిటీ రోజు ఉండాలి అంటే ప్రతిరోజు ఈ రూల్‌ను పాటించాలి. ఏంటది 3 గంటలు ధ్యానం. మార్నింగ్ 1 అవర్ చేయండి. మధ్యాహ్నం ఒక 1 అవర్ చేయండి. టీవీలు పక్కన పెట్టండి. అర్థమైందా? అత్తాకోడలు సీరియల్ అసలే చూడొద్దు. అన్నీ పక్కన పెట్టి నైట్ పడుకునేటప్పుడు మన సెషన్ ఉంటది. చక్కగా దానిలో కూడా జాయిన్ అవ్వండి. దానిలో రంగస్వామి సార్ అందరూ ఉంటారు. మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ధ్యానంతో పాటు ఎన్నో నేర్పుతారు. సో, ఈవినింగ్ అయిపోయాక 1 అవర్ ధ్యానం చేసి పడుకోండి. సో, ఇట్లా ఈ 21 డేస్ గనక మీరు అలవాటు కలగలిగితే, ఒక బ్యాచ్‌లో అలవాటు అయిపోతే ఆటోమేటిక్‌గా మీ బాడీ కూడా మిమ్మల్ని లేపేసిద్ది. అర్థమైందా? యాక్చువల్‌గా నేను రాత్రి వచ్చేతలకి 12:30 అయింది ఇంటికి. పడుకున్నా. వేరే ఊరెళ్ళి జర్నీలో ఉండి లేట్ అయింది. అలారం పెట్టుకున్నా. అదేమో స్నూజ్ మోడ్‌లో పడింది. నాకు వినపడలే. సో, నేను క్లాస్‌కి లేట్‌గా వచ్చేసా. అర్థమైందా? సో, కాబట్టి మనకి ఈ స్టార్టింగ్‌లో ఎప్పుడైతే ఈ 21 డేస్ రెగ్యులర్‌గా మనం ప్రాక్టీస్ ఆటోమేటిక్ బాడీ లేపేసిద్ది. ఏం చేయవసరంలా. ఒకవేళ నైట్ నువ్వు లేట్‌గా పడుకున్నా కూడా, ఇది గనక మనకు రోజు రెగ్యులర్‌గా అలవాటైతే ఆటోమేటిక్‌గా ఆ టైంకి మనం లేసి కూర్చుంటాం. ఓకేనా? సో, ఇట్లా ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయాలి. మరి యోగం అంటేనే కలయిక. వేటి కలయిక? ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా హఠయోగ ఆసనాలు. అవన్నీ ఫిజికల్ బాడీ కోసం. ఫిజికల్ బాడీ ఫిట్‌నెస్ కోసం. మెంటల్‌గా మనకి ఫిట్‌నెస్ లేకపోతే ఫిజికల్‌గా ఏం ఫిట్‌నెస్ ఉంటది? ప్రతిరోజు జిమ్‌కెళ్తారు. గంటలు గంటలు జిమ్ చేస్తారు. మానసికంగా సరిలేకపోతే అది దేనికి ఉపయోగం? మరి ధ్యానంలో ఏమొచ్చిద్దంటే మానసికంగా స్థిమితం వస్తది.
మైండ్ పవర్ పెరిగిద్ది. అర్థమైందా? ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ బాడీ అంతా స్ట్రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి యోగా అంటేనే ధ్యానము. యోగం అంటే కలయిక. వేటి కలయిక? మన బుద్ధి, మనసు. ఈ రెండింటి కలయికే యోగా. సో కాబట్టి ఈ ప్రతిరోజు కూడా ఈ 3 అవర్స్ మరి ఇంకా మెడిటేషన్ ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం ఆరోగ్యం పొందుతాము, గత జన్మలను చూసుకోవచ్చు, స్పిరిచువల్గా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. రోజు సాధన చేసే కొన్ని ఎంతో మంది మహానుభావులు మనకు మెడిటేషన్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. ధ్యానం అనేది ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయింది ఏంటి? అంబికా దర్బార్ పోయి తనకండి. భగవంతుడిని భక్తుని అనుసంధానం చేసి ధ్యానం, మెడిటేషన్. సో మెడిటేషన్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్, మై డియర్ ఫ్రెండ్స్. సో అంత అద్భుతమైన సాధన ధ్యానం అనేది. ఈరోజు డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్లో మన హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కిందకి రాసేస్తున్నారు. ప్రతిదానికి మెడిసిన్ వాడాల్సిన పని లేదు. నిజమైన డాక్టర్ గారు నిజమైన ఈరోజు అంటే వాళ్ళ ఎవరు ప్రొఫెషన్ వాళ్ళది. నిజమైన డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే ఒకసారి మెడిసిన్ రాస్తున్నారు, తర్వాత మెడిసిన్ ఎక్కువ వాడద్దమ్మా, ఇవి ప్రతిదానికి కూడా మెడిసిన్ వేయొద్దు, ఎమర్జెన్సీలోనే మీరు మెడిసిన్ వాడండి అని కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో. సో కాబట్టి ప్రతి చిన్నదానికి మనం ఈ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏది తగ్గదు. కొద్దిగా మన జీవన విధానం మార్చుకుంటా, మెయిన్ మెడిటేషన్ చేసుకుంటా, ఎప్పుడైతే మన మనసును ప్రశాంతంగా పెట్టుకుంటామో అక్కడే సగం ఆరోగ్యం, పరిపూర్ణ ఆరోగ్యం వచ్చేస్తుంది. అర్థమైందా? సో కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ స్టార్టింగ్ 21 days 100% ఈ 21 days మీరు ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తారని మీ మనసులో చెప్పుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని, అందరు కళ్ళు మూసుకొని ప్రతిజ్ఞ చేసుకోండి. ఈ 21 రోజులు కూడా నేను మహా అవతార్ ఫౌండేషన్లో వచ్చేటువంటి ఏ ఒక్క క్లాసును కూడా మిస్ అవ్వను. ప్రతిరోజు 3 గంటల ధ్యానాన్ని ఖచ్చితంగా పాటిస్తాను. రైట్. సో ఇది మీకు సెల్ఫ్ అఫర్మేషన్. అర్థమైందా? సో ఈ 21 days చేయగలిగితే మనకు ఖచ్చితంగా ఆరోగ్యం అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మన దగ్గర అనారోగ్యాన్ని బట్టి మెడిసిన్ రాస్తాడు. ఎక్కువ అనారోగ్యం ఉంటే ఎక్కువ మెడిసిన్ రాస్తారు, తక్కువ అనారోగ్యం ఉంటే తక్కువ మెడిసిన్ ఇస్తారు. అట్లాగే మనకి ఈ సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఎక్కువసేపు ధ్యాన సాధన చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువసేపు ధ్యాన సాధన చేయాలి. మరి ఇక్కడ ధ్యానంలో ఎంతసేపు చేసామనేది కాదు, ఎంతసేపు మనం ఈ మైండ్ని ఖాళీగా పెట్టుకున్నాం. వెన్ ఎవర్ అవర్ మైండ్ బికమ్ జీరో వి విల్ బికమ్ హీరో అంటాడు పత్రిజీ. వెన్ ఎవర్ అవర్ మైండ్ హీరో అంటే బయట హీరోయిజం కాదు. నిజమైన హీరో ఎవరంటే ఈ మైండ్ని ఎంటీ పెట్టుకున్నట్టు నిజమైన హీరో. వెన్ ఎవర్ అవర్ మైండ్ బికమ్ జీరో వి విల్ బికమ్ హీరో. ఆ యొక్క ఎంటీ స్టేట్లోనే మనకు ఆ ఎనర్జీ పాస్ అవటం, ఎనర్జీ ఫ్లో అవటం, ధ్యానంలో శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా హీల్ అవటం, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం. మరి ఫర్ సపోజ్ ఒక పర్సన్కి బాగా హెడేక్ ఉంది, ధ్యానం చేశాడు తగ్గిపోయింది. ఇంకోటి రాదా? శరీర ధర్మమే. అర్థమైందా? ప్రతిదానికి మన ధ్యానాన్ని అట్లా ఉపయోగించకూడదు. అర్థమైందా? మనం మామూలుగా ఏమి చేసే సాధన పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆ నెగిటివిటీ అంతా కూడా పక్కకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. మంచి అంతా కూడా మనకు జరుగుతూనే ఉంటుంది. అది మెడిటేషన్లో ఒక గొప్ప విషయం. అది ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా దానికోసమే. మనకు సమస్య ఉంది, దాన్ని ఫస్ట్ 41 daysలో క్లియర్ చేసుకోవాలి. ప్రతిరోజు మంచిగా ఒకరికి అప్పులు ఉన్నాయి, నాకు ఈ అప్పులన్నీ తీరిపోవాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి. సంకల్ప శక్తి అంటారు. సంకల్పాన్ని పదే పదే అనుకుంటా, విజువలైజేషన్, అది అయిపోయింది అనుకుంటా ఉంటే ఆరోగ్యం కోసం కూడా గంటలు ధ్యానం చేయవసరంలా. మనస్ఫూర్తిగా పొద్దున్నే లేచి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా, అంటే నోటితో కాదు, లోపల ఆ భావంతో ఫీల్ అవ్వాలి. నేను ఆనందంగా ఉన్నాను చెప్పండి. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను,
నేను నా జీవితం తృప్తిగా జీవిస్తున్నాను. ఈ మంత్రాన్ని 108 సార్లు పలకండి. అర్థమైందా? 108 టైమ్స్ మనస్ఫూర్తిగా నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా జీవిస్తున్నాను. ఎప్పుడైతే ఈ 3 చెప్పుకుంటామో ఆటోమేటిక్‌గా మన లైఫ్ కూడా మారిపోద్ది. ఎలా అంటే మన శరీరానికి ఉన్న గొప్ప వ్యవస్థ ఏందంటే, మన శరీరం అంతా కూడా మన ఆలోచనలు బట్టే మూవ్ అవుతా ఉంటది. ఎప్పుడైతే మనం పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటామో, మనం ఏదైనా చిన్న రోగం వచ్చినా 10 మందికి ప్రమోట్ చేస్తాం. నా షుగర్ వచ్చింది, దీని దొంపదేగా ఈ వయసులో వచ్చింది. ఇట్లా సానుభూతి కోసం 10 మందికి ఎక్స్‌పోజ్ చేసుకుంటా ఉంటాం. మనకు తెలియకుండానే మనకు షుగర్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, బీపీ ఉందని ఎప్పుడైతే ఒక 100 మందికి చెబుతామో అది 100 రెట్లు పెరిగిద్ది. సో ఇది మన శరీరానికి ఉన్న ఒక గొప్ప వ్యవస్థ. మన ఆలోచనలు బట్టే మన బాడీ మూవ్ అవుతా ఉంటది. మన ఆలోచనలు, మన మానసిక స్థితిని బట్టే మనకి ఈ డిసీజెస్ అన్ని కూడా మనకి రావటం జరుగుతుంది. సో ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండండి. ఎందుకు వస్తుంది బీపీ? మీరు హ్యాపీగా ఉండండి, టాబ్లెట్ కూడా అవసరం లేదు. అర్థమైందా? ఔషధం అనేది బంగారాజు గారు భలే బ్రష్ చేస్తున్నారు. వీడియో ఆన్ చేశారండి, వీడియో ఆఫ్ చేసుకొని చేయండి, రికార్డ్ అవుతా ఉంటాయి. సార్ ఇంకా డ్రెస్సింగ్ కూడా ఒకసారి చెప్పండి సార్. చెప్దాం మేడం, చెప్దాం. సో కాబట్టి ఔషధం ద్వారా ఆరోగ్యం రాదు. మంచి ఆలోచనలు, మంచి ధ్యాన సాధన, ప్రేమగా ఉండటం, వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఆ 3 లేకుండా మనం ఎన్ని ఔషధాలు వాడినా కూడా వ్యర్థం. ఔషధం వల్ల, మందుల వల్ల సంపూర్ణ ఆరోగ్యం రాదు. ఇప్పుడు మంచి ఆలోచనలు, ఇప్పుడు మనసు ఒక తెల్ల పేపర్లా ఉండాలి. ఏ కల్మషం లేకుండా, ఏ ఇది లేకుండా ఎప్పుడైతే మనం గనక అట్లా తయారవుతామో అప్పుడు మనకి ఆ సంపూర్ణ ఆరోగ్యం అనేది వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ స్థితి మెడిటేషన్ ద్వారా వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ప్రతిరోజు కూడా 3 గంటలు ధ్యానం చేయాలి. చేస్తే నీ 21 డేస్ దాని యొక్క ఫలితం ఉంటుంది. తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వ అధ్యాయం. ఇప్పుడు వరకు పుస్తకాలు చదివాం. నన్ను నేను చదువుకోవటం. ఇదేంటి ఈయన భలేవాళ్ళలాగా ఉన్నాడు, నన్ను నేను ఎట్లా చదువుకుంటాను మీకు డౌట్ రావచ్చు. కొద్దిగా ఇవన్నీ కూడా ఈ టర్మ్స్, ఈ వర్డ్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి స్పిరిచువల్ లాంగ్వేజ్లో. రమణ మహర్షి ఎంతమందికి తెలుసు? శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు ఎంతమందికి తెలుసు? మహర్షి జీవితం అంతా చెప్పింది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ధ్యానం చెయ్యి, మౌనంగా ఉండు. ధ్యానం చెయ్యి, మౌనంగా ఉండు. ఈ 2 పదాలు ఆయన చెప్పింది. ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన గురువు గారికి సరెండర్ అయిపోయారు. అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఆయన మహానుభావుడు రోజు గిరి ప్రదక్షిణ చేసేవాడు. ఆ గిరి ప్రదక్షిణ చేసి అయిపోయే లోపల ఆయన వాళ్ళకి అన్ని వదిలేసి అక్కడే ఉండిపోయేవాళ్ళు. పత్రిసారి కూడా అదే చెప్పారు, చేయాల్సింది 3 ఒకటి ధ్యానం చేయాలి, ప్రతిరోజు జీవితాన్ని ధ్యానంతో మొదలు పెట్టాలి, సాధ్యమైనంత మౌనంగా ఉండాలి, వెజిటేరియన్స్గా మారాలి, శాకాహారులుగా మారాలి. ఈ 3 ఆధ్యాత్మికతలో ఫస్ట్. ఈ 3 ఎవరైతే పాటిస్తారో ఇంకా వాళ్ళకి ఇక తిరిగిలేదు. ప్రతిరోజు ధ్యానం చేయటం, శాకాహారులుగా మారటం, మనల్ని మనం స్వాధ్యాయం చేసుకోవటం. సో స్వాధ్యాయం అంటే ప్రతిరోజు స్వ అంటే నన్ను నేను అధ్యయనం చేసుకోవటం. అంటే నన్ను నేను ప్రతిరోజు కూడా నేను ఎవరిని, నా లైఫ్ పర్పస్ ఏంటి, అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం. ఫిజికల్గా ఉంటాయి, కుటుంబ వ్యవస్థ, పిల్లలు, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మన సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, సెల్ఫ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, దానికోసం కూడా మనం సాధన చేయాలి. ఈ స్వాధ్యాయంలో మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అద్భుతమైన పుస్తకాలు. అదేంటి ఇప్పుడు దాకా 3 గంటలు ధ్యానం అన్నాడు, ఆడే 3 గంటలు సీరియల్ పోతున్నాయి నాయి, మళ్ళీ ఇంకో గంట స్వాధ్యాయం అంటున్నాడు. అసలు ఇంకా కొంపదీసి టీవీ జోలు వెళ్ళకూడదని అనుకోకండి. ఈ 21 డేస్ కూడా చక్కగా ఇప్పుడు వరకు చూసాం, పక్కన పెట్టండి.
మనకు ఆరోగ్యం కావాలన్నా కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని చేయాలి, తప్పదు. మనం ఏదైనా కావాలంటే కొన్ని కొన్ని సాక్రిఫై చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ మేము చక్కగా ఒక 4 అవర్స్, ఒక 3 అవర్స్ మెడిటేషన్, 1 అవర్ మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. లెర్నింగ్ బిగినింగ్ స్టేజ్ వాళ్ళకి మంచి మంచి బుక్స్ ఉన్నాయి. పీడిఎఫ్లు అవి పెడతారు. నిదానంగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక 2 పుస్తకాలు కొనుక్కోండి ఫస్ట్. తులసీదళం పార్ట్ 1, పార్ట్ 2 అని 2 ఉంటాయి. ఆ 2 బుక్స్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ రెండింటి మీద మనకి సరైన అవగాహన వస్తే ఇంకా వేరే బుక్ జోలు కూడా వెళ్ళవసరం లేదు. అంటే వద్దని కాదు, ఫస్ట్ లెర్నింగ్ వాళ్ళకి, లెర్నింగ్ స్టేజ్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళకి కూడా తులసీదళం పార్ట్ 1, పార్ట్ 2 పత్రి గారు రాసిన బుక్, అవి చాలా బాగుంటాయి. అవి తెప్పించుకోండి. అవి తెప్పించుకోలేని వాళ్ళు మనకి గూగుల్లోకి వెళ్తే పీడిఎఫ్స్ ఉన్నాయి. పిఎస్ఎస్ మూమెంట్ పీడిఎఫ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని బుక్స్ పీడిఎఫ్స్, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన మేడం దగ్గర ఉంటాయి, మేడం దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇట్లా ప్రతిరోజు కూడా 3 గంటల ధ్యానము, 1 గంట స్వాధ్యాయం, ఓకేనా, చేసుకుంటా కనుక వెళ్తే 21 డేస్లో మనకి సంపూర్ణ ఆరోగ్యం. ఇక్కడ క్లారిటీ ఉండాలి, నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చాను, అయ్యో మాస్టర్ వస్తారు ఏం చెప్తున్నారా వెంట వెంట వెళ్ళిపోవటం కాదు. మనకంటూ ఒక సెల్ఫ్ గోల్, నేను ఆధ్యాత్మికంగా ఎదగాల, సంపూర్ణ ఆరోగ్యం కావాలా, మానసిక ప్రశాంతత కోసం వచ్చానా. సో ఈ క్లారిటీ మీ దగ్గర ఉండాలి. ఆ క్లారిటీతో ప్రతిరోజు సాధన చేయాలి. సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్ళి సినిమా చూడకుండా నిద్రపోతే ఉపయోగం ఉందా? అలాగే ఈ క్లాసులో కూడా ఒక క్లారిటీ, నాకేం కావాలి. మీరు ఈరోజు క్లాస్ అయిపోయాక చక్కగా ప్రశాంతంగా కూర్చొని అయిపోయాక సాయంత్రం ఒక వైట్ పేపర్ పెట్టుకోండి మీ ముందు. మీ లైఫ్ అంతా కూడా ఒకసారి డిస్క్రైబ్ చేసుకోండి. నా లైఫ్లో నేను చేసిన చెడు ఏంటి, మంచి ఏంటి, ఈ 25 సంవత్సరాలు, 30, 40, 50 సంవత్సరాల్లో నేను సాధించింది ఏంటి, అసలు నాకేం కావాలి, నేను ఎక్కడ అశాంతిగా ఉన్నాను, ఎక్కడ దుఃఖపడుతున్నాను, నా జీవితంలో నేను కోల్పోయింది ఏంటి, గెయిన్ చేసింది ఏంటి, అంతా కూడా ప్రశాంతంగా 1 గంట కూర్చొని ఒక వైట్ పేపర్ మీద రాయండి. రాసే కొంది చివరిలో మనకేం కావాలో తెలిసిద్ది. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన స్వధర్మం తర్వాత పరధర్మం. సో ఆ చివరికి ఏదైతే మనకి అంత అనలైజ్ చేసుకుంటా ఆ చివరికి వచ్చేది మనకి నిజమేంగా కావాలి. దానికోసం ఈ 21 డేస్ సాధన. ఓకేనా? చేస్తారు అందరూ? ఏం చేయాలి, ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకుపోయినా పర్లే, మీరు అనలైజ్ చేసుకోండి మీ లైఫ్ మొత్తాన్ని. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, అన్ని ఏజ్లో ఉన్నారు కదా ఇక్కడ. ఈ 60 సంవత్సరాల్లో మనం పొందిన ఆనందాలు ఏంటి, దుఃఖం ఏంటి, బాధ ఏంటి, అసలు ఇప్పుడు నాకేం కావాలి, నేను ఎందుకు ఈ ధ్యానంలోకి వచ్చాను, లేదా పొద్దున్న 5ంటికి లేపుతున్నారు, మేడం గారు మెసేజ్లు పెడతారు త్వరగా జాయిన్ అవ్వండి అని. సో ఫస్ట్ మనకి ఏం కావాలో మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ క్లారిటీతో కనుక సాధన చేసుకుంటే వెళ్తే డెఫినెట్గా దాన్ని మనం పొందుతాం. అర్థమైందా? సో మరి అట్లా ధ్యానం, స్వాధ్యాయం. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ధ్యానంలో మనం ధ్యానం చేశాక మనం మాట్లాడుకోవటం, చక్కగా వాటి అనుభవాలు షేర్ చేసుకోవటం, ఓకేనా. సజ్జనులతో చేసేది సజ్జన సాంగత్యం. సో మనం సాధన చేస్తాము, ఇవి బయట వాళ్ళతో డిస్కస్ చేయగలమా? వాళ్ళకేం తెలియదు పాపం. అర్థమైందా? నాకు ధ్యానం చేయగల అది ఏదో కనపడిందని చెప్తాం, అది నాకు తెలుసు చెప్తే, బయట వాడు చేతి పిచ్చెక్కింది అనుకుంటాడు. అది తెలియదు కదా పాపం. ఈ సబ్జెక్ట్ వాళ్ళ కనెక్టివిటీ ఉండదు కదా. సో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వచ్చే అనుభవాలు మనం ఎవరితో మాట్లాడాలి అక్కడే షేర్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి చెప్పొచ్చు, కొంతమంది ఇన్స్పైర్ అయ్యి కూడా మళ్ళీ క్లాస్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు, ఓకేనా. సో మా అవతార్ ఫౌండేషన్లో ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఉపయోగించిన వాళ్ళకి ఉపయోగించుకున్నంత. అర్థమైందా? సో మనం ఎక్కడ కూడా ఫీజులు ఏమి కలెక్ట్ చేయటాలు కానీ కోర్సెస్కి ఏమి ఉండదు. ఎందుకంటే పత్రి సారు సేవ అంటేనే వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఏమి ఆశించుకుండేదే సేవ. ఆ మహానుభావుడు అట్లాగే మరి యొక్క ధ్యానాన్ని, శాకాహారాన్ని ఎంతో విజడం
మానవుడు ఎలా జీవించాలి, ఒక మిత్రుడిలా, మరి ఒక ఎంతో అద్భుతమైన ప్రేమను పంచుతూ గురువుగా, మరి ఈరోజు కొన్ని లక్షల మందిని తయారు చేశారు. ఎక్కడ పిఎస్ఎస్ మూమెంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ ఆ కోర్సెస్కి ఫీజు తీసుకోవటం లేకుండా ప్రతిదీ ఫ్రీ. ఉచితం ఉచితం ఉచితం. ఉచితంగా రండి, వివేకులంతలే వెళ్ళండి. రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి దగ్గర కూడా రండి. అక్కడ భగవాన్ ఆశ్రమంలో కూడా అదే ఉంటుంది. ఉచితంగా రండి, వివేకవంతులే వెళ్ళండి. సో కాబట్టి ఈ 21 days కూడా చక్కగా మీరందరూ మంచిగా ధ్యానం చేయాలి. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, మంచి తృప్తికరమైన జీవితం మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సో ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానం తోటి చేయలేదుగా ఈరోజు? లేదుగా మేడం? లేదు సార్, లేదు సార్. సో ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదురు. తర్వాత ఒక 20 minutes 30 minutes మెడిటేషన్ చేద్దాం. సో ధ్యానం చేసేటప్పుడు ఈ భూమి మీద రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసే పేరు, దీన్ని పాలీ భాషలో ఇది బుద్ధుడి మార్గం, దీన్ని పాలీ భాషలో ఆనాపాన సతి అంటారు. ఏమంటారు? ఆన పాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. ఓకేనా? ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ని అందరూ జాగ్రత్తగా వినాలి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అంటే పీల్చే గాలి. అపాన అంటే నిశ్వాస, వదిలే గాలి. సతి అంటే గమనించటం. అర్థమైందా? మళ్ళీ వినండి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే గమనించటం. సో ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే ధ్యానం. మీరు ఏ ధ్యాన ప్రక్రియ తీసుకోండి, యోగ ప్రక్రియనే తీసుకోండి, ఈ శ్వాసకు సంబంధం లేకుండా ఏది ఉండదు. ఈ భూమి మీద ఎన్నో పద్ధతులు ఉన్నాయి. బుద్ధుడు కూడా ఎన్నో పద్ధతులు కనిపెట్టారు. సో మానవాళికి ఆయన ఎక్కడా కూడా, ఆయన కనిపెట్టిన పద్ధతులు ఆయనకి ఎక్కడా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. చివరిగా అన్ని రీసెర్చ్ చేసి ఎప్పుడైతే ఒక వేకుంజామును కూర్చొని బౌద్ధ వృక్షం కింద ఈ శ్వాసను గమనించడం మొదలు పెడతారు. ఈ శ్వాసను ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో ఆయన గత జన్మల నుంచి చూసుకోవటం, గత జన్మల్లో ఆయన యొక్క ఆ విషయాలన్నీ తెలుసుకోవటం, అక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. సో ఇది 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్పటి వరం ఈ ఆనాపానసతి. అట్లాగే మనకు ఆది గురువు అయినటువంటి పరమశివుడు ఇచ్చినటువంటి సాధన ఇది, శ్వాస మీద ఈ శ్వాసను గమనించడం అనేది. చాలా మంది యోగులు కళ్ళు మూసుకుంటారు. ఏం చేస్తారంటే వాళ్ళ శ్వాసను గమనిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ శ్వాసను గమనించడం అంతే, వినటానికి చాలా ఏముంది, శ్వాసనే కదా గమనించడం ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది వినటానికి. బట్ ప్రాక్టీస్లోకి వచ్చే తలకి పత్రిసారి చెప్పారు, ధ్యానం అంటే కాఫీ తాగినంత సులువు అని. కాఫీ తాగినంత సులువే, కానీ అంతే కష్టం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు ఇక్కడ ఏ ఆలోచన లేవు, ఎందుకంటే మీ మైండ్ అంతా కూడా నా మాట మీదే ఉంది ధ్యాస. కానీ కళ్ళు మూసుకుంటే ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది ఇది, ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వచ్చే ఆలోచన పక్కన పెట్టి మళ్ళీ మన మనసును ధ్యానం వైపు తీసుకెళ్ళాలి, శ్వాస వైపు తీసుకెళ్ళాలి. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత ప్రతిరోజు మెడిటేషన్లో మ్యూజిక్ ప్లే చేస్తారు. మ్యూజిక్ ఎందుకు ప్లే చేస్తారంటే ఆలోచన రహిత స్థితికి తొందరగా వెళ్ళడానికి అదొక హెల్ప్గా. అర్థమైందా? ఇప్పుడు ఏం లేకుండా ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే పత్రి గారి ఫ్లూటు, పత్రి సారు గురుగారు ఫ్లూట్ బాగా వాయిస్తారు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ గైడెడ్ మెడిటేషన్ ప్లే చేస్తారు. చేసినప్పుడు ఎప్పుడైతే మీరు దాన్ని గమనిస్తూ దాన్ని వింటూ శ్వాసను గమనిస్తారో చాలా తక్కువ టైంలోనే మీరు ఆ యొక్క ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు కూడా డే 1 కాబట్టి చక్కటి మ్యూజిక్తో మనం మరి కొద్దిసేపట్లో ఈ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. ఒక 3 to 4 minutes. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. గొంతు క్లియర్గా ఉందా మేడం? నాది గొంతు పోయింది. వాయిస్ క్లియర్ ఉందా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ సార్ ఉంటే అడగండి. చెప్పిన దానిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే ఇంతకు ముందు కూడా ధ్యానంలోకి రావడానికి కూడా ముందు కూడా కొన్ని ఉంటాయి కదా డౌట్స్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి కొత్త వాళ్ళు.
మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ ఇంకా డ్రెస్సింగ్ ఒకటి సార్. ఎస్పెషల్లీ డ్రెస్ కోడ్ పెట్టుకోండి. మగవాళ్ళు బన్నీలు వేసుకొని కూర్చోవద్దు. ఇది రికార్డ్ అవుతా ఉంటాయి, ఎంతోమంది చూస్తూ ఉంటారు. అట్లాగే ఓకేనా. మార్నింగ్ మీరు క్లాస్కి వచ్చే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసి మీ కాలు కుర్చీలన్నీ తీర్చుకొని కొంచెం బాడీని అటు ఇటు వాకింగ్ చేసి మంచిగా ఈ క్లాస్లో ఉన్నప్పుడు ఒక 2-3 లీటర్లు వాటర్ దగ్గర పెట్టుకోండి. క్లాస్ అయిపోయే లోపల వాటర్ తాగేటప్పుడు నిదానంగా తాగాలి, ఎత్తిపోసుకోవద్దు ఎవరు. అర్థమైందా? ఎస్పెషల్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, డైజెషన్ ప్రాబ్లం ఎప్పుడు నీళ్ళు ఇలా ఎత్తిపోయొద్దు. ఎత్తిపోసినప్పుడు ఏమైందంటే బయట ఉన్న ఎయిర్ అంతా లోపలికి వెళ్ళి అది ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో మ్యాక్సిమం రాగి చెంబుల్లో నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. డ్రెస్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం సెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో మీ ఇష్టం వచ్చినప్పుడు రావటం, లాగిన్ అవటం, ఎవరు వచ్చారా, ఎంతమంది వచ్చారా, వాళ్ళని చూసి మళ్ళీ లాగౌట్ చేయటం, ఇలాంటివి చెయ్యొద్దు. అర్థమైందా? శ్రద్ధ, సబూరి ఈ 2 ఉంటేనే మనం ఈ 21 డేస్లో మనం ఏదైతే మీకు ఈరోజు కావాలని సంకల్పంతో వచ్చారో ఆ క్లారిటీ లేకపోతే ఈరోజు క్లారిటీ తెచ్చుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు ఏమేం కావాలో మనస్ఫూర్తిగా రాసుకోండి, ఏకాంతంగా కూర్చొని. వాటి కోసం ఈ 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 21 డేస్ స్పిరిచువల్గా ఆధ్యాత్మిక జీవితం కోసం మళ్ళీ కొనసాగిద్దాం సాధన. ఎందుకంటే ఫిజికల్ లైఫ్లో ఫిజికల్ నీడ్స్ కూడా అవసరమే. ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతాం, మంచి గుడ్ రిలేషన్స్ కోసం సంకల్ప ధ్యానాలు తప్పులేదు. 21 డేస్ మీ ఆరోగ్యం కోసం చేయండి. కానీ ప్రతిరోజు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మంత్రం పాటించండి. నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా జీవిస్తున్నాను. చెప్తారా? రైట్. ఏమైనా డౌట్స్ అన్మ్యూట్ ఉంటాయి? చేసుకోండి మాస్టర్స్. ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా జీవిస్తున్నాను. ఎస్, అవి మనసులో నుంచి రావాలి. మనం ఫీల్ అవ్వాలి. వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఫీల్తో అనాలి, అంతేగా నోటితో అంటే ఉపయోగం లేదు. అట్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు కొద్దిగా స్మైల్ ఇచ్చి కూర్చోండి. సీరియస్గా కూర్చోకుండా కొంచెం చిరునవ్వు పెట్టుకొని కూర్చోండి. ఏం డౌట్స్ లేవనుకుంటా. సరే, ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ధ్యానం ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి. మనం చేసే ధ్యానం పేరు ఏం పేరు బంగారాజు గారు? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మనం నమస్తే చేసే సార్. నమస్తే అండి. మనం చేసే పత్రిజీ ధ్యానం అండి. పత్రిజీ ధ్యానం కాదు, ఇప్పుడు చెప్పా కదా నేను. ఆహా, పేరేంటి? ఆనందంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను. అదిగా సార్, మనం చేసే ధ్యానం పేరేంటి? ఆహా, ఆనాపాన ధ్యానమా? ఆనాపాన అపాన. అమ్మా ఒక మీరేం మాట్లాడద్దు. సార్ బంగారాజు గారు మీరు చెప్పండి. ఆ, ఏంటి మనం చేసే ధ్యానం పేరు ఏంటి? అంటే ఉశ్వాస నిశ్వాసం అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం అండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. మళ్ళీ ఒకసారి ఆనాపాన సతి అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. అవును సో సార్. మన కళ్ళు మూయగానే ఫస్ట్ మన మైండ్ లోకి ఇది రావాలి. అవునండి. శ్వాసను గమనించడం అనేది మన మైండ్ లోకి రావాలి. ఓకేనా? వేరే ఏం సార్. అవసరం. సో అలాగే సార్. ధ్యానంలో మాక్సిమం అందరూ కూడా కింద అంటే కింద అంటే మీన్ ఏదన్నా ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద చక్కగా బాచా పట్లు వేసుకొని కూర్చోడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది సార్. పెద్దవాళ్ళు ఉంటారు, మీ మోకాళ్ళు వంగవు. ఆ వంగన వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి. కానీ ఈ 21 రోజు ఒకే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేయండి. ఒకరోజు దేవుడి గదిలో, ఒకరోజు బెడ్రూమ్లో, ఒకరోజు హాల్లో, ఇట్లా ప్లేస్లు మారద్దు. ఓకే సార్. మనం రెగ్యులర్గా ఒకే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తే అక్కడ మనకి ఇంకా తొందరగా డీప్ స్లీప్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఆసన సిద్ధి అంటాం దాన్నే. అక్కడే కూర్చుంటాం కదా. మనం అవును. రెగ్యులర్ మెడిటేషన్ చేసే అక్కడ ఒక ఎనర్జీ ఫామ్ అయింది, అక్కడ అలా ఉండిపోతుంది. మనం వెళ్ళి అవును సార్. కూర్చోగానే మనకు కుదిరిద్ది. అందుకని పీఠాలు పెట్టుకుంటారు. అర్థమైందా? సో కాబట్టి మీరు ఏదో ఒక ప్లేస్, ఐదర్ దేవుడి గుడి కనుక సపరేట్గా ఉంటే మీ ఇంట్లో బెస్ట్ ఏంటంటే అక్కడ కూర్చోండి. లేదు అనుకుంటే మీ బెడ్రూమ్లో ఒక ప్లేస్ డిసైడ్ చేసుకొని కూర్చోండి. ఓకేనా? ఓకే సార్. ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇట్లా ఈ చేతులు కదా, ఈ కాళ్ళు అనుకోండి ఫర్ సపోజ్. ఇప్పుడు
ఇట్లా క్రాస్ చేసుకోండి. ఇద్దరు కాళ్ళకు లాకింగ్ సిస్టమ్. తర్వాత ఇట్లా ఈ చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు 2 క్రాస్ చేసాం. ఈ చేతులు ఉన్నాయి కదా, ఇలా వేళ్ళలో వేలు పెట్టుకోండి. ఇది లాకింగ్ సిస్టమ్. తర్వాత కళ్ళు మూసేయాలి. నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ధ్యానంలోకి వెళ్ళాలి. అయిపోయింది. అర్థమైందా? హాయిగా కూర్చోవాలి, కళ్ళు 2 మూసేయాలి, వేళ్ళల్లో వేలు పెట్టుకుంటాం చక్కగా ఫ్రీగా. స్థిర సుఖాసనం. ఇక్కడ ఏదో పత్రి సారు స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోమన్నారు. మన బాడీ ఎలా అంటే స్థిరమైన సుఖమైన ఎట్లా కూర్చోవద్దు, మనకి ఎట్లా వీళ్ళు ఇట్లా ఇలా కూర్చున్నప్పుడు మన బాడీ ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అంత కన్వీనియంట్గా. కొంచెం మీకు ఓపిక ఉంటే వెన్నెముకను కొద్దిగా నిటారుగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం కూర్చున్న పోస్చర్ మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. సోఫాలో కూర్చున్న వాళ్ళు కూడా ఇంత 2 పాదాలు క్రాస్ చేసుకోవడం, చేతులు పెట్టుకోవడం, కళ్ళు మూసేయటం, చక్కగా నెమ్మదిగా ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసన. ధ్యానం అంతా అయిపోద్ది. ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పుడు బయటకు వచ్చే ప్రక్రియ ఒక్కసారి కళ్ళు తెరవకూడదు. వీళ్ళు చెప్తా ఉంటారు, మేడం వాళ్ళు మాస్టర్స్ చెప్తా ఉంటారు, మీ 2 అరచేతులు కళ్ళపైన పెట్టుకోండి అంటారు. కొంతమంది కళ్ళు అని అర్థం కాక కాళ్ళ మీద పెట్టుకుంటారు. కాళ్ళు కాదు, కళ్ళు మీద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మెల్లిగా కళ్ళు ఇట్లా చిన్నగా, ఒక చిన్న పిల్లవాడు నిద్రలోంచి ఎలా అయితే లెగుస్తాడో అట్లా ఒక 5 సెకండ్స్ ఇలా ఉంచుకొని ఈ చేతుల్లో ఉండే శక్తిని కూడా కళ్ళకి తీసుకొని నెమ్మదిగా కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులు చూసుకోవాలి. సో ఇది బయటకు వచ్చే ప్రాసెస్. సో ఇవన్నీ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? డౌట్స్ ఏం లేవు కదా? రైట్.